హాయ్ గైస్, వెల్కమ్ టు ఫర్ అఖిలా ఫుడ్స్. ఇవాళ మన ఇంటి దగ్గర అయితే ఆవకాయ పచ్చడి అయితే పట్టుకుంటున్నాము. దాని దగ్గర ఇంగ్రీడియంట్స్ అయితే మన దగ్గర అయితే ఉన్నాయి. ఇలా కొంచెం మనం నూనె అయితే వేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టే మేమైతే ముక్కలు అయితే కొట్టించుకుని వచ్చాం. దీనికి తగ్గ ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఆవకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. చూస్తున్నట్టుగానే మేమైతే చేసుకుంటాం అన్నమాట. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే కొంచెం కారం తీసుకోవాలి. మనం చూస్తున్న వీడియోలోనే మనమైతే కారం తీసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, అలాగే మనమైతే కారాన్ని అయితే వేసుకోవడం అయితే మంచిది అనమాట. చూస్తున్న వీడియోలోనే కారం వేసుకోవాలి. అలాగే మన వీడియో చివరి దాకా చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. అఖిలా ఫుడ్స్. కారం తర్వాత మనమైతే ఆవపిండి అయితే వేసుకోవాలి. అలాగే మెంతులు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా అలానే వేసుకోవాలి. మనం ఎల్లుల్లిపాయలు కూడా అన్నీ మిక్స్ చేసుకోవాలి. కాసేపటికి మీకైతే కారం కారంగా ఆవకాయ పచ్చడి అయితే తయారవుతుంది. అలాగే మేము పత్తి సాంబార్ కూడా చేసుకుంటాం. ఆవకాయ అయితే శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. అది చాలా మిక్స్ అవ్వాలి. మనం ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి. అలా 3 రోజుల వరకు అలా జాడీలో పెట్టుకుని ఉంచాలి. బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మేమైతే దీంట్లో పట్టుకుంటున్నాము. 3 రోజుల తర్వాత కలుపుకొని మీరు డాల్డా నెయ్యి కానీ ఏ నెయ్యి వేసుకుని పప్పు వేసుకుని తినచ్చు. మీకు చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే ఈ బౌల్లో తీసుకుంటున్నాం కాబట్టి మీరైతే దీంట్లో మళ్ళీ రైస్ వేసుకొని తినేవాళ్ళు అయితే చెప్పండి. ఇదంతా అయిపోయాక నేను దాంట్లో రైస్ వేసుకొని తింటాను. నాకు చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టం అయితే చెప్పండి. మనమైతే అలా చేసుకుని తినడం వల్ల మనకి మంచి ఫీలింగ్ ఉంటుంది. మీరు కూడా అలా ఫీలింగ్ చేసుకుంటారు లేదు చెప్పండి.